పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరము కూడా తపస్కాలములోని రెండవ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. ఈ రెండవ ఆదివారము దేవుని ప్రజలుగా నుండా మనలను ఆ ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి ఆయన ప్రజలుగా మనం జీవించాలి అంటే ఈరోజు 3 పట్టణాల్లో కూడా ఏ విధమైన జీవనాన్ని గడపాలి అనేది మనకి తెలియపరుస్తూ ఒక మార్గచూపరిలాగా దైవ వాక్యము మన ముందు ఉంటూ ఉంది. మరి అది ఏమిటి అనగా, దైవ చిత్తం మన శ్వాసగా భావించాలి. శ్వాసగా భావించడము అంటే మానవుడు తన శ్వాసను ఆగిన రోజున ఇదిగో తన జీవం అంతమైపోతూ ఉంది. అనగా దేవుని యొక్క చిత్తము నెరవేర్చిన రోజున మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతమైపోతున్నది అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఉదాహరణగా చూసుకుంటూ ఉంటే మనము దేవుని చిత్తం నెరవేర్చడం కోసమై దేనినైనా విడిచిపెట్టడానికి, వదిలిపెట్టడానికి, త్యాగము చేయడానికి, తెలియని మార్గములో పయనించడానికి మనం పూనుకోవాలి. ఏ విధముగా అయితే అబ్రహాము గారు దేవుని యొక్క పిలుపును అందుకొని సమస్తమును త్యజించి దేవుడు చూపిస్తున్నటువంటి వాగ్దాన భూమి కోసమై ప్రయాణం చేశాడు, అట్టి ప్రయాణమును, అట్టి విశ్వాసమును మనము దేవుని యందు ఉంచుకొని జీవనాన్ని గడపాలి అని ఈరోజు మనలను మొదటి పట్టణం ఆహ్వానిస్తూ ఉంది. మరి రెండవదిగా గమనించుకుంటూ ఉంటే దేవుని సాన్నిధ్యము మనకు ఒక నివాసముగా మలచబడాలి. దేవునితో సహవాసము చెయ్యాలి. దేవుని పక్కన ఎప్పుడూ ఉంటూ ఉండాలి. దేవునితో నడుస్తూ మన జీవనాన్ని గడుపుతూ ఉండాలి. దేవునికి చేరువలో మనం ఉండాలి. ఎందుకంటే ఎవరైతే దేవునికి చేరువలో ఉంటారో, దేవుని సన్నిధిని వారు నివాసముగా మలచుకుంటూ ఉంటారో, అట్టి వారందరూ కూడా దేవుని చిత్తమును ఎరిగి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. ఎందుకనగా మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనములో ప్రభు ఒక మాట అంటూ ఉన్నారు, సమస్తమును నా తండ్రి నాకు ఎరుకుపరచెను అని చెబుతూ, ఇదిగో నాకు ఇష్టం వచ్చిన వారికి నేను నా తండ్రిని ఎరుకుపరుస్తూ ఉంటాను అని. అనగా ఎవరైతే క్రీస్తుకు చెరువులో ఉంటారో, క్రీస్తుకు దగ్గరగా ఉంటారో, అట్టి వారందరూ కూడా తండ్రిని ఎరిగి తన చిత్తమును ఎరిగి జీవిస్తూ ఉంటారు. ఉదాహరణకు ఈరోజు దివ్య మహిమను 3 శిష్యులు దర్శించారు. దేవుని బిడ్డలారా, దైవ స్వరమును ఆలకించారు. గల కారణము ఆ 3 శిష్యులు కూడా అనుదినము ప్రత్యేకముగా దేవునికి దగ్గరగా జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. క్రీస్తు ప్రతి చోటకి వారు పయనిస్తూ ఉన్నారు. అట్టి ప్రయాణము మనం కూడా క్రీస్తులో చేసిన రోజున ఆ మహాదేవుని యొక్క దర్శనము, మహాస్వరూపమును మనము కూడా దర్శించుకోగలుగుతూ ఉంటాం. మరి మూడవదిగా నిష్కపటముగా క్రీస్తునకు సాక్షులుగా ఈ లోకములో జీవించాలి. ఎందుకంటే ఈ లోకములో ప్రస్తుత కాలంలో కొంతమంది వారు నలుగురిలో గొప్ప చూపించుకోవడం కోసమో, నలుగురి యొక్క మెప్పు పొందించుకోవడం కోసమో, లేకపోతే గనక వారి స్వలాభాల కోసమై కపట వర్తన కలిగి దేవునికి సాక్షులుగా జీవిస్తున్నట్లు ఈ లోకంలో కనబడుతూ ఉన్నారు. వారి యొక్క ఉదాహరణ జీవితము ఎంతోమంది విశ్వాసులను దేవునికి దూరం చేస్తూ ఉన్నారు. అట్టి విధముగా కాకుండా మనందరము కూడా ఎటువంటి దానికి కూడా వెనుకంజ వేయకుండా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా ధైర్యముతో దేవుని సువార్తకు సాక్షులుగా నిలబడాలి. అందుకని పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు, మీరు నా వలే దేవుని యొక్క సువార్తను ప్రకటించండి అని. ఆయన రాళ్లతో కొట్టబడినప్పటికీ, నిందించబడినప్పటికీ, సమస్తము కోల్పోయినప్పటికీ, రోము ప్రదేశములో తన యొక్క శిరస్సు నేలను తాకు వరకు కూడా క్రీస్తుకు సాక్షిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి సాక్షివంతమైన జీవితాన్ని మనం జీవించాలి అని ప్రభు అడుగుతూ ఉన్నాడు. క్రీస్తుని సువార్తకు మనము జ్యోతులలాగా నలుగురు కనబడాలి అని ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి అట్టి జీవితాన్ని మనం జీవించిన రోజున మన యొక్క మానవ స్వభావమును మార్పు చెంది దైవ స్వభావమును మనం పెంపొందించుకుంటూ ఉంటాం. మన యొక్క జీవన విధానములో మార్పు వస్తూ ఉంది. దేన్నైతే మనం నమ్ముతూ ఉన్నామో, దేన్నైతే మనం పాటిస్తూ ఉన్నామో, దేన్నైతే మనం ప్రకటించి సాక్ష్యంగా ఉంటూ ఉన్నామో, ఆ సువార్తే మనకి ఈరోజు నిత్య జీవనం వసుకుతూ ఉంది అని చెబుతూ ఉన్నారు. మరి అట్టి జీవం మనకు కావాలి అంటే, దేవుని మహాదర్శనం మనకు కావాలి అంటే, దేవుని మన శ్వాసగా ఆయన చిత్తమును ఎరిగి జీవించాలి అంటే నీవు నేను మార్పు చెందాలి. దేవునిలో ఆ మార్పు కలగాలి. ఎవరిలోనైతే అట్టి మార్పు కలుగుతూ ఉందో అట్టి వారిలో దైవ కృప ధారాళంగాను
కలకాలము వారికి సహాయకరిస్తూ దైవ చిత్తం నెరవేర్చడానికి తోడ్పడుతూ ఉంది. మరి ఈ తపస్సు కాలము దైవ చిత్తమును ఎరిగి మనం జీవించాలి అని, దైవ దర్శనం పొందుకోవాలి అని మనం ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటూ మార్పు చెందుతూ దేవుని కృప మీ అందరికీను మనందరితో ఉండాలని వేడుకుందాం. ఆమేన్.